భద్రాచలం రాష్ట్ర విభజనలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తిరిగే తెలంగాణలో కలపాలని పట్టణంలోని హరిత హోటల్ నందు జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణ కలపాలని, భద్రాద్రి రామయ్య భూములు కాపాడాలని ఈ నెల 13న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఉద్యోగులు, అన్ని రాజకీయ పార్టీలు, 5 గ్రామ పంచాయతీల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు నాయకులు పాల్గొని భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ఆర్టీఓ వెంకట పుల్లయ్య, చలగుల్ల నాగేశ్వరరావు, డెక్క నరసింహారావు, ముడ్ల రమేష్, ఎస్టీఓఎస్ సుభద్ర, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ సహకరించి ఆ సభలో కూడా దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. రామాలయం అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో మన భద్రాచలం కూడా ఆంధ్రలో కలిసి ఆసన సమయం అనుకున్న సమయంలో కూడా పోరాటం చేసి రామాలయం తెలంగాణ ఉండాలనే దాని మీద ఏలూరు శ్రీనివాసరావు గారు ఖమ్మంలో అమ్మనే నాటేసి ప్రాణం పోయే స్టేజ్కి వచ్చినప్పుడు మనందరం కలిసి ఆ యొక్క దీక్ష నిర్వహించి ఆ నదులనే మనకి ప్రాంతం దక్కింది. మనం కూడా ఈ ప్రాంతం కోసం తెలంగాణ ఉండాలని భద్రాచలం అనే పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ముంపు ఎంప్లాయీస్ కూడా తెలంగాణ రావడం కోసం కూడా ఆ రోజు ఏలూరు శ్రీనివాసరావు గారు నాయకులు అందరూ కూడా చేయడం జరిగింది. తెలంగాణ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది 1969లో ఆమోస్ ఎన్జిఓస్ యొక్క లీడర్. మరి ఈ రోజు మళ్ళీ తిరిగి అదే ఎన్జిఓస్లో ఏలూరు శ్రీనివాసరావు గారు మొదలుపెట్టడం అది అద్భుతమైన విషయం. తప్పకుండా మనం సాధిస్తాం. ఇకపోతే దీనికి నాకు కొడుకైనా లేకపోతే ఒక మంచి వ్యక్తి అయినా ఎమ్మెల్యే గారు రావడం ఒక అద్భుతమైన విషయం. తర్వాత సర్పంచ్ గారు, కృష్ణ గారు, ఇక మిగతా పెద్దలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా నమస్కారం. విషయం ఏంటంటే ఈ 5 గ్రామాల కోసం ఫిబ్రవరి 12వ తారీఖు నాడు మేము ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. అది 500 మంది ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. భద్రాచలంలో కలపాలని నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు ముందుగా సిపిఎం పార్టీ నుంచి జేఏసీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే భద్రాచలానికి తీరని అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యక్షంగా, సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనం ఎన్ని చెప్పుకున్నా ఈ అన్యాయం అనేది తీరేది కాదు. ఆనాడు 2014లో తెలంగాణ విడిపోయినప్పుడు ఆనాడు మనకెవరికి చెప్పకుండా కేంద్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఆ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ తలుపులు మూసుకొని 7 మండలాన్ని ఆంధ్రాలో కలుపుతూ ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పటి నుంచి మరీ దుర్మార్గం ఏంటంటే భద్రాచల పట్టణంలో ఉన్నటువంటి రాజపేట, శ్రీరామ్ నగర్, ఆదర్శ్ నగర్, సుందరయ్య నగర్, జగదీష్ కాలనీ, ఇటువంటి అనేక కాలనీలు కూడా సగం కాలనీలు ఆంధ్రాలో కలిపి ఈ భద్రాచలానికి అన్యాయం చేశారు. 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలపని నినాదం ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజా సంఘం వేదనగా కాకుండా ప్రజల వేదనగా మారాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రత్యేకంగా మన మిత్రులు వచ్చి ఆంధ్ర ప్రాంతం నుంచి, ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతం నుంచి అక్కడ స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి సంపూర్ణ మద్దతు కూడా మనం ఇవ్వడానికి అవసరం ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా
సంవత్సరాలు చేయడానికి 230 కోట్లు మొత్తం కలిపి ఆ 586 కోట్లని ప్రభుత్వం ప్రతిపాదన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 351 కోటికి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధికి తనకు కావాలి. ఖచ్చితంగా వారు కూడా నేను ఒక దేవస్థానం భద్రాద్రి దేవస్థానం ఒకటే అభివృద్ధికి కాదు, ప్రజల అడ్మినిస్ట్రేషన్ పరంగా అంటే సౌలభ్యం ఏదైతే పరిపాలన సౌలభ్యం వరకు అడవైనా ఇదైనా 5 పంచాయతీ ఇవ్వగలిగితే ప్రజలందరూ సుఖంగా ఉంటారు. రేపు నిజంగా ఇలాంటి పెద్ద గోదావరి పొంగిన తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నారు అటు ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలని గమనించాలి. అటు ముఖ్యమంత్రులు ఇటు ముఖ్యమంత్రి దాంట్లో చాలా విజయం ఉంది. ఖచ్చితంగా మనం ఇదన్నీ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా వీటిని సాధించేదాన్ని ఒక్కసారి ఆలోచించండి. విభజనలో ఆ రోజు మీరు గూగుల్ మ్యాప్ చూసే విభజన చేసే తప్ప ఆ గూగుల్ మ్యాప్ లో ఇంతమంది ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి ఆలోచనతో అక్కడున్న ప్రజలు మన ప్రజలు మీ ప్రజలు అందరూ ఆలోచన అనుగుణంగా ఏదైతే పరిపాలన సౌలభ్యం మీరందరూ కూడా పరిపాలన సౌలభ్యం కొరకు రేపు మీకు కూడా ఆటంకాలు. నేను 2022 గోదావరి వస్తే కేవు కేటాయించిన చనిపోతున్నాం అంటే మీరు అందుబాటులో లేని పరిస్థితులు మనం కాపాడాల్సిన పరిస్థితి. ఆంధ్ర తెలంగాణ నుంచి గుండాలు చుట్టుముట్టి మనం ఏదైతే దాన్ని సబ్మర్జ్ చేసే సమయంలో గోదావరి మొత్తం సబ్మర్జ్ చేసే